సమగ్ర సర్వే పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సిపెక్ నివేదికలను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. స్వతంత్ర నిపుణుల కమిటీ విశ్లేషణలు, సిఫార్సులను కూడా బహిరంగపరిచింది. రాష్ట్రంలో 242 కులాలు ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ కులగణనను దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పూర్తి వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సర్వేపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికల్ని కూడా des.telangana.gov.in వెబ్సైట్ ద్వారా బహిరంగపరిచింది. సిపెక్ నిపుణుల కమిటీ నివేదికల్ని అసెంబ్లీలో చర్చించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిపెక్ సర్వేను దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలందరూ డేటాను అధ్యయనం చేయాలని కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, డిలిమిటేషన్, రిజర్వేషన్లకు సంబంధించి, బీసీలకు సంబంధించిన అంశం చర్చకు వస్తున్నప్పుడు దేశంలో మార్గదర్శకత్వంగా భారత ప్రభుత్వానికి ఉండాలి. కులగణనకు సంబంధించి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రొజెక్టు చేసిన సందర్భంలో భారత ప్రభుత్వం కులగణన చేయడానికి ఒప్పుకుంది. ఇంత శ్రమపడి చేసిన సమాచారాన్ని ఇవాళ నుంచి పబ్లిక్ డొమైన్ లో ఉంచుతా ఉన్నాం. అది బుక్ నెంబర్ 1, 2, 3, 4 ఏదైతే సర్వే జరిగిందో దాంతో పాటుగా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి బుక్ నెంబర్ 1, 2 ద్వారా తెలంగాణ సామాజిక సర్వే ముఖ చిత్రం ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని రాష్ట్ర మంత్రివర్గం 2024 ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకుంది. ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేయాలని ఫిబ్రవరి 16న అసెంబ్లీ తీర్మానం చేసింది. సమగ్ర కుటుంబ సర్వేకు అవసరమైన విధి విధానాలు ఖరారు చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా 6 మంత్రులతో సెప్టెంబర్ 12న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు సర్వే నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూ అక్టోబర్ 9న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వే విధి విధానాలతో అక్టోబర్ 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 నవంబర్ 6 నుంచి సుమారు 87,000 మంది 76 ప్రశ్నలతో ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. 1,12,36,849 కుటుంబాల్లో 3,55,50,759 మందిని సర్వే చేశారు. 3,34,608 కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. ఎస్సీలు 61,91,294 మందితో 17.42%, ఎస్టీలు 37,08,408 మందితో 10.43%, బీసీలు 2,37,668 మందితో 56.36%, ఓసీలు 56,13,389 మందితో 15.79% ఉన్నట్లు సర్వేలో తేలినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కుటుంబ సభ్యుల వారీగా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయం, భూములు, ఇళ్లు, ఇతర స్థిరచరాస్తులు పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు, సంక్షేమ పథకాల లబ్ధి, తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు. సిపెక్ సర్వేను సెస్ బృందాలు 4 నివేదికలుగా రూపొందించాయి. రాష్ట్ర స్థాయి, గ్రామీణ, పట్టణ, కులాల వారీ డేటాతో నివేదికలు తయారు చేశాయి. సిపెక్ సర్వేల్ని కేబినెట్ సబ్ కమిటీ గతేడాది ఫిబ్రవరి 2న మంత్రిమండలికి సిఫార్సు చేసింది. గతేడాది ఫిబ్రవరి 4న కేబినెట్, అసెంబ్లీ ఆమోదించాయి. ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిపెక్ సర్వే ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2 కీలక బిల్లుల్ని అసెంబ్లీ ఆమోదించింది.